ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. చేతిలో ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి పనికి డేటా కావాల్సిందే. అయితే ఇదే ఆసరాగా చేసుకుని టెలికాం కంపెనీలు మరోసారి వడ్డింపులకు సిద్ధమవుతున్నాయి. గతేడాది పెంచిన ధరలు చాలా అన్నట్లు ఈ డిసెంబర్ చివరి నాటికి దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు రీఛార్జ్ టారిఫ్లను 10 నుంచి 12% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్రస్తుతం అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? మీపై ఎంత భారం పడబోతుంది? ఈ భారం నుంచి తప్పించుకునే దారి ఉందా? అయితే ఈ వీడియో చూడండి. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనిషిని శాసిస్తున్న ఓ ఎలక్ట్రానిక్ పరికరం. మనిషితో మనిషి మాట్లాడకుండానైనా ఉంటున్నాడు కానీ ఫోన్ పట్టుకోకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి. మనిషి చేతిలో 6వ వేలిలా ఎప్పుడూ అంటుకునే ఉంటుంది ఈ ఫోన్. అయితే ఈ మొబైల్ ఫోన్ లేనిదే మనిషి జీవితం ముందుకు పోలేని పరిస్థితి. అందుకే మొబైల్ రేట్స్ ఎలా ఉన్నా రీఛార్జ్ ధరలు గ్యాప్ తీసుకొని పెరుగుతూనే ఉన్నాయి. రేట్లు పెరుగుతున్నా వినియోగదారుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీన్నే క్యాష్ చేసుకునేందుకు మొబైల్ రంగ సంస్థలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. 3G 4G అంటూ ఇప్పుడు 5G వరకు వచ్చేసిందే. దీనికి తగినట్లుగానే రీఛార్జ్ ధరలు కూడా పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. గత కొన్నాళ్ళుగా 5G నెట్వర్క్ విస్తరణ కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి ధరల పెంపు ఒక్కటే మార్గం అని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ధరలు పెంచి ఆ భారాన్ని వినియోగదారుడిపై మోపేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఉదాహరణకు వార్షిక ప్లాన్ 2,999 రూపాయలుంటే అది ఏకంగా ఇప్పుడు 3,350 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే సగటున ఒక కుటుంబంలో 3 మొబైల్ ఫోన్లు వాడుతుంటే నెలకు అదనంగా 150 రూపాయల నుండి 200 రూపాయలు భారం పడనుంది. మరి ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వాన్స్ రీఛార్జ్ అంటే ధరలు పెరగక ముందే డిసెంబర్ చివరిలోపు లాంగ్ టర్మ్ ప్లాన్స్ లేదా వార్షిక ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకోండి. దీనివల్ల పాత ధరలకే ఏడాది పొడవునా సేవలు పొందొచ్చు. ఇంట్లో లేదా ఆఫీసులో వైఫై ఉంటే మొబైల్ డేటాను ఆపేయండి. దీనివల్ల డైలీ డేటా లిమిట్ తక్కువ ఉన్న ప్లాన్స్ తీసుకున్నా సరిపోతుంది. దీంతో పాటు ఫోన్పే, అమెజాన్ పే లేదా పేటిఎం వంటి యాప్స్లో రీఛార్జ్ చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ కూపన్లు వాడండి. దీంతో కొద్దిగానైనా మనపై పడే మొబైల్ రీఛార్జ్ భారం తగ్గుతుంది కదా. డిజిటల్ విప్లవంలో డేటా అనేది ఇప్పుడు ప్రాథమిక అవసరంగా మారిపోయింది. ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో ముందస్తు ప్లానింగ్ ద్వారా మీ డబ్బును ఆదా చేసుకోండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే వారితో షేర్ చేయండి.